హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. లాస్ట్ వీడియోలో మనం జ్వాలా నరసింహస్వామి సన్నిధిని అయితే చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం ఉగ్రస్తంభాన్ని అయితే చూడబోతున్నామండి. జ్వాలా నరసింహస్వామి సన్నిధి నుంచి ఉగ్రస్తంభం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఉగ్రస్తంభానికి వెళ్ళే రూట్ మాత్రం చాలా టఫ్గా ఉంటుందండి. పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. లాస్ట్ వీడియోలో మనం వరాహ నరసింహస్వామి క్షేత్రం నుంచి జ్వాలా నరసింహస్వామి సన్నిధికి అయితే వచ్చాం కదా. ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి సన్నిధి నుంచి ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ టైం వచ్చేసి ఈవినింగ్ 5:40 అయితే అవుతుందండి. ఇక్కడున్న వాళ్ళని అడిగితే ఇంకొంతమంది పైన ఉన్నారు, త్వరగా వెళ్ళి చీకటి పడక ముందే చూసుకొని రండి అని చెప్పేసి చెప్పారండి. పైన ఇంకా జనాలు ఉన్నారన్న మాట విన్న తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చిందండి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ని అయితే చూసుకున్నాం కదా. ఇక జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి కాస్త ముందరికి రాగానే ఉగ్రస్తంభానికి దారి అయితే ఉంటుంది. ఇంకా వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం ఈ రూట్ నుంచి అయితే వచ్చాము. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూట్లో వెళ్తే ఉగ్రస్తంభం అయితే వస్తుంది. ఈ ట్రెక్కింగ్ మాత్రం చాలా అడ్వెంచరస్గా అయితే ఉంటుంది. నాతో పాటు ఈ ట్రెక్కింగ్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చిందంటే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు లైక్ కొట్టారంటే మాలాంటి చిన్న యూట్యూబర్లకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లుంటుందండి. ఈ రూట్లో మెట్లు అలాంటివి ఏమైతే ఉండవు. జ్వాలా నరసింహస్వామి సన్నిధి వరకు ఏదో ఒకలాగా అయితే రావచ్చు. బట్ జ్వాలా నరసింహస్వామి సన్నిధి నుంచి ఉగ్రస్తంభం వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం. ఆల్మోస్ట్ మన ప్రాణాలను రిస్కులో పెట్టి మరీ వెళ్ళాల్సి ఉంటుంది. జ్వాలా నరసింహస్వామి సన్నిధికి వచ్చిన వారిలో ఓన్లీ 10% మాత్రమే ఈ ఉగ్రస్తంభానికి అయితే వెళ్ళగలరండి. అంటే దీనిని బట్టి మీకు అర్థమై ఉండాలి ఈ రూట్ ఎంత టఫ్గా ఉంటుందని. దారి మాత్రం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చాను, బట్ బండరాలు మొత్తం కింద పడినట్లు అనిపిస్తుంది. ఈ కొండను మొత్తం ఇక్కడున్న రాళ్లను తాళ్లను సపోర్ట్ తీసుకొని మరీ ఎక్కాల్సి ఉంటుంది. ఏ మాత్రం స్లిప్ అయినా లోయలోకి అయితే పడిపోతాము. బ్యాక్ ప్యాక్ అలాంటివి క్యారీ చేయకపోవడమే మేలు. మనం ఎక్కడమే కష్టం, అందులో మనం బ్యాక్ ప్యాక్ని తగిలించుకొని వెళ్ళాలంటే మాత్రం మరీ దారుణంగా అయితే ఉంటుందండి. ఈ కొండ ఎక్కేటప్పుడు మనం చూసుకొని మరీ ఎక్కాల్సి ఉంటుందండి. చిన్న చిన్న బండరాలను సపోర్ట్ తీసుకొని కూడా ఎక్కకూడదు. స్లోప్గా ఉండడం వల్ల అవి కూడా వచ్చి జారి మీద పడుతున్నాయండి. అప్పటికిప్పటికి చూసుకుంటే ఓరి దేవుడా, చాలా భయంకరంగా ఉంది. ఇలా తాళ్ళను పట్టుకొని పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మనకు ఉగ్రస్తంభం చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అదేనండి ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఉగ్రస్తంభం. ఈ ప్రదేశంలో అదే హైయెస్ట్ పీక్ అండి. ఇక్కడకు ఫారినర్స్ కూడా వస్తారు. మనకు ఎదురుగా వస్తున్న వాళ్ళు వచ్చేసి శ్రీలంక నుండి అయితే వచ్చారటండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. లిటరల్గా చెప్పాలంటే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందని చెప్తున్నారు. చీకడైతే పడిపోతుంది. ట్రై చేద్దాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ఉగ్రస్తంభం వచ్చేసి నవనరసింహ క్షేత్రం అయితే కాదు. ఈ ఉగ్రస్తంభం దగ్గర నరసింహస్వామి వారు స్తంభంలో ఉద్భవించారని చెబుతారండి. అసలు నరసింహస్వామి వారు స్తంభంలో ఎందుకు ఉద్భవించారో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము. రాక్షసరాజైన హిరణ్యకశ్యపుడు అజయుడు కావాలని ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని అయితే ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు ఏం వరం కావాలా అని హిరణ్యకశ్యపుడిని అడిగితే అందుకు హిరణ్యకశ్యపుడు చావుకు వ్యతిరేకంగా ఒక వరాన్ని అయితే కోరుకుంటాడు. నాకు ఇంట్లో కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ మనిషి వల్ల కానీ మృగం వల్ల కానీ ప్రాణం ఉన్న వాటితో కానీ ప్రాణం లేని వాటితో కానీ నాకు మరణం ఉండకూడదని వరాన్ని అయితే కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని హిరణ్యకశ్యపుడికైతే ప్రసాదిస్తాడు. ఆ ఒక్క వరంతో హిరణ్యకశ్యపుడు ముల్లోకాలకు తిరుగులేని వాడయ్యాడు. నేనే దేవుడిని, అందరూ నన్నే పూజించాలని ప్రకటిస్తాడు. కానీ అతనికి అతి పెద్ద సమస్య తన కొడుకైనటువంటి ప్రహ్లాదుడి దగ్గర నుంచి అయితే వచ్చింది. ప్రహ్లాదుడు తన చిన్నతనం నుండి మహావిష్ణువుకి అతి పెద్ద భక్తుడు. హరినామస్మరణ చేయొద్దు అని ప్రహ్లాదుడితో ఎన్నిసార్లు చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం హరినామస్మరణ చేస్తూనే ఉండేవాడు.
ఎన్నోసార్లు నచ్చ చెప్పాడు, అయినా వినకపోవడంతో తన సొంత కొడుకుని చంపేయాలని చూశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకరోజు సాయంత్రం కోపంతో ఊగిపోతున్న హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడితో, నీ విష్ణువు అన్ని చోట్ల ఉంటాడు అని అంటావుగా, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు, అవును, ఆ స్తంభంలో కూడా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. వెంటనే కోపంతో హిరణ్యకశ్యపుడు ఆ స్తంభాన్ని బద్దలగొడతాడు. హిరణ్యకశ్యపుడు ఆ స్తంభాన్ని బద్దల కొట్టిన వెంటనే ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి ఉగ్రరూపంలో వచ్చి హిరణ్యకశ్యపుడిని సంహరిస్తాడండి. అంటే బ్రహ్మదేవుడు హిరణ్యకశ్యపుడికి ఇచ్చిన వరాన్ని నరసింహస్వామి చాలా తెలివిగా అయితే బ్రేక్ చేశాడు. నరసింహస్వామి వచ్చేసి సగం మనిషి సగం సింహం. సమయం వచ్చేసి సంధ్యా సమయం. ఇంటా కాకుండా బయట కాకుండా ఇంటి గడపమాన మీద కూర్చొని ప్రాణమున్నా లేనటువంటి పదునైన గోర్లతో హిరణ్యకశ్యపుడిని చాలా తెలివిగా సంహరించాడండి. ఫైనల్గా ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చేసామండి. పైన నుంచి చూస్తే లొకేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇక్కడ నుంచి ఉంటుంది మనకు అసలైన టాస్క్ వచ్చేసి ఒక్కొక్క కొండ నుంచి ఇంకొక కొండ మీదకి మనం మారాల్సి ఉంటుంది. ఏ మాత్రం స్లిప్ అయినా 2400 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి అయితే పడిపోతాము. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూసారుగా ఏ రకంగా ఉందో. మనం దాటుతున్న ఈ ప్లేస్ చాలా జారుడుగా అయితే ఉంటుంది. సో కిందకు చూడకుండా వెళ్ళడమే మంచిదండి. కొండపైకి చివరిగా వచ్చింది మేమే. బట్ వెళ్ళేప్పుడు మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రూప్తో అయితే వెళ్తాము. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. ఈవినింగ్ కల్లా ఈ జ్వాల నరసింహస్వామి రూట్లో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కవర్ చేయొచ్చు. డెఫినెట్గా వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి. నీళ్ళు అయితే ఇక్కడ ఎక్కడ దొరకవండి. బ్రదర్స్ మాత్రం మా కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే లేట్ అయింది. సో ఎంత స్పీడ్గా కుదిరితే అంత స్పీడ్గా వెళ్ళి ఉగ్రస్తంభాన్ని చూసుకొని రిటర్న్ వచ్చేయాలి. వేసుకో. దారి మొత్తం భయంకరంగా అయితే ఉంది. బిగ్ బాస్ నాయ మారుతానే వస్తున్నావు. కింద మీద పడి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలంటే కోతులు మాత్రం కిందికి వెళ్ళనియట్లేదండి. మంటం వచ్చేస్తున్నాయి, పాకెట్స్ చెక్ చేస్తున్నాయి, ఏమంటే అవి రచ్చ రచ్చ చేసి పెడుతున్నాయి. ఏమన్నా కింద పడేస్తే ఏమన్నా ఒక భయం. ఇంకా అంత కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఔచ్, ఇట్లా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కిందికి వెళ్ళాలి. తిక్క తిక్క వ్యవహారాలు చేసుకుంటే ఇట్లనే ఉంటుంది. కింద మీద కూర్చొని పోదాం, పోయేదేముంది. బతుకుంటే ఇంకా ఇట్లాంటి వీడియోలు కొన్ని తీసుకోవచ్చు, అంతేగా. అమ్మయ్యా, ఇంత కష్టంగా ఉంటుంది అనుకో. ఈ ఫస్ట్ టైం నేను ఇంతకుముందు ఆల్రెడీ వచ్చాను చాలాసార్లు. బట్ ఎందుకో ఇప్పుడు రిస్క్ అనిపిస్తూ ఉంది నాకు. వెళ్దామంటే ఓరి దేవుడా. చాలు, కాళ్ళు మాత్రం చాలా స్లిప్పర్ అవుతున్నాయి. స్లిప్పరీగా ఉంది. ఇక్కడ చూసుకొని వెళ్ళాలి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రమ్ హియర్. లోయ చూడండి ఎంత అవుతుందో. మనం ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. నా బాధ పగుడికి కూడా రాకూడదు అయ్యా. ఎప్పుడు ధైర్యంగా దిగేటని ఫస్ట్ టైం భయపడుతూ దిగుతున్నా. అబ్బా, one of the dangerous trekking in Andhra Pradesh. ఇంట్లో మా అమ్మేమో తీటేషాలు వేయకుండా పోండి రానింది. తీటేషాలు వేయకుండానే పోదామని చూస్తున్నా. అమ్మని అమ్మ దిగనీయకుండా ఎందుకు రయ్యా ఇంత ఇబ్బంది పెడతా ఉంది ఈసారి. అమ్మో, కాళ్ళు చేతులు గజ్జ 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 వణికిపోతున్నాయి. అదృష్టం ఏంటంటే కోతులు వెంటబడలేదు నన్ను ఇంతవరకు. వెంటబడి ఉంటే మాత్రము పరిస్థితి ఇంకో రకంగా ఉండింది.
ఓరి దేవుడా, ఓం నమో నారాయణాయ. ఎలాగోలాగా ఈ కొంచెం దాటి నాయన. ఓ ఓ ఓ ఓ ఓ ఈ స్టెప్స్ మొత్తంలో ఆల్మోస్ట్ 2400 అడుగులు ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. అమ్మా, వచ్చేసాము ఉగ్రస్తంభం దగ్గరికి. ఫైనల్గా ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము. లొకేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంత దూరం కష్టపడి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ చూసేసి మొత్తం మర్చిపోయాను. ఇక్కడ నుంచి చూస్తుంటే అడవి మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఉగ్రస్తంభాన్ని దర్శించుకున్నందుకు. ఈ ప్రదేశంలోనేనండి హిరణ్యకశ్యపుడు స్తంభాన్ని బద్దల కొట్టినది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి పాదాలు. ఇక్కడ కొండ అంచున శ్రీచక్రం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా కొండ అంచుకు వెళ్ళి మీకోసం అయితే చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఉగ్రస్తంభం దగ్గరికి వచ్చినట్లయితే ఈ శ్రీచక్రాన్ని కూడా దర్శించండి, చాలా బాగుంటుంది. ఇంతటితో ఉగ్రస్తంభాన్ని ఎక్స్ప్లోర్ చేసి తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాము. నెక్స్ట్ వీడియోలో పావన నరసింహస్వామి దేవాలయాన్ని అయితే చూపిస్తాను. ఆ దేవాలయం కూడా దట్టమైన నల్లమల్ల అడవిలో అయితే ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.